ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజరూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం. శ్రీ సత్యసాయి గణాధిప. స్వామివారి పాదపద్మాలు ప్రణామం చేసుకుంటూ అందరికీ సాయిరాం అండి. జస్ట్ నాకు 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఒక 20 నిమిషాలు గీతాశాస్త్రి గారు పారాయణ చేస్తారు. దెన్ 20 మినిట్స్ చంద్రమ్మ గారు చేస్తారు. ఈ వుల్ఫ్ మెస్సింగ్ ఇన్సిడెంట్ అని చెప్పి నేను ఐ విల్ క్లోజ్. నిన్నటి రోజున మనం అక్కడ ఆగిపోయాం. జస్ట్ వి షుడ్ ఇమాజిన్, అప్పటికి స్వామి 12 సంవత్సరాలు. ఇంకా నేను సాయిబాబాని హీ నాట్ డిక్లేర్ టు ది యూనివర్స్. ఈవెన్ ఇంకా అనంతపురం జిల్లాలోనే ఆయన ఇంకా ప్రాచుర్యం కాలేదు. బట్ ఎలా తెలిసింది ఈయన స్వామి యొక్క దివ్యత్వము? ఎక్కడో బ్రిటన్లో, లండన్లో ఉంటాడు. అనంతపురం జిల్లాకి ఇంకా వ్యాప్తి కాలేదు, క్రమేపీ వ్యాప్తి అవుతోంది. మంచి ఎప్పుడైనా నెమ్మదిగా పోతుంది, చెడేది తొందరగా పోతుంది. బట్ బ్రిటన్ దేశంలో ఉండి పరమాత్ముడు ఇక్కడ అవతరించాడు, తేజస్వరూపంగా ఉన్నాడు. ఆయనకి ఎలా తెలిసింది? ఇక్కడికి ఎలా రాగలిగాడు? ఈయన చూడాలని ఎందుకు అనిపించింది? ఒక్కసారే చూశాడు. మళ్ళా వీళ్ళు ఏదో కాలక్షేపంగా రైల్వే స్టేషన్ పోతే కమలాపురంకి అక్కడికి ఒక రోజు రైలు వస్తుంది, ఒక వింత ఆ రోజులో చూడటం. ఇప్పుడు నాకు తెలిసి నేను 1957 అంటే అరౌండ్ 1962-63లో మా స్కూల్కి 2 ఫారినర్స్ వచ్చారు, వైఫ్ అండ్ హస్బెండ్. పొడుగ్గా ఉంటారు అమెరికన్స్, మిడ్ డే మీల్ సిస్టమ్ పెట్టడానికి. ఆ పాశ్చాత్యం చూడటానికి మొత్తం మా గ్రామం అంతా తరలొచ్చింది. ఇది 1960స్లో. యూ థింక్ అబౌట్ 1926 అంటే బిలో 1940. మరి అప్పుడు పాశ్చాత్యులు ఒక గ్రామంలోకి వచ్చారంటే భయపడిపోతారు, ఇలా ఎవరో ఎత్తుకుపోతారు బూచోడు అని న్యాచురల్ ఫీలింగ్. ఆయన బూచోడు కాదు, ఇక్కడ పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ దర్శించుకోవడానికి వచ్చాడు, వెంటబడ్డాడు. వాళ్ళ ఇంటి ముందే నుంచున్నాడు, తలుపులు వేసుకున్నా ఉన్నాడు. ఎప్పుడు బయటకు వస్తాడో చూద్దాం ఉన్నాడు. రాముడు కనుక అరణ్యవాసం చేసినప్పుడు ఎప్పుడు ఆ పర్ణశాలలోంచి వస్తారా అని చూస్తాట ఋషులు నెక్కి. అలాగా 3 days ఉన్నాడు. చూశారు. వెళ్ళిన తర్వాత వెళ్ళే ముందు అక్కడ ఒక కాగితం కూడా పేస్ట్ చేసిపోతాడు. మీరంతా అదృష్టవంతులు, పుట్టపర్తి వారు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు భూమి మీద నరాకారంలో వచ్చాడు, ఎంజాయ్ ద బ్లిస్, ఎంజాయ్ ద డివినిటీ అని కాగితం కూడా అది ఇచ్చిపోతాడు. ఆ స్వామి చుట్టూ ఉన్న ఆరాను కూడా గమనించాడు. బెర్నోవిస్కి తర్వాత గమనించాడు, శేషమరాజు మిసెస్ తర్వాత గమనించింది. బట్ ఈ విదేశీయుడు వుల్ఫ్ మెస్సింగ్ గమనించాడు. ఆ వుల్ఫ్ మెస్సింగ్ గురించి స్వామి నేరేట్ చేస్తారు. ఐ విల్ టెల్ ఇన్ 5 to 10 minutes. దెన్ సీతాశాస్త్రి గారు అండ్ చంద్రమ్మ గారు పారాయణ చేస్తారు. ఆ విధంగా వుల్ఫ్ మెస్సింగ్ స్వామి చిన్ననాటినే దర్శించాడు. స్వామివారు సాక్షాత్ ఊటీలో ఒకసారి విద్యార్థులతో ఉన్నప్పుడు స్వామి హిమ్సెల్ఫ్ నేరేటెడ్ దిస్. స్వామి చెప్పిన మాటలు వుల్ఫ్ మెస్సింగ్ గురించి. అతను 1899 సంవత్సరంలో సెప్టెంబర్ 10న రష్యాలో జన్మించాడు. అతని తేజస్సు నుంచి తల్లిదండ్రులు చాలా ఆశ్చర్యపడేవారు. అతనే తేజోమయుడు. మనందరి చుట్టూ తేజస్సు ఉంటుంది. ఇప్పుడు కెరియన్ ఫోటోగ్రఫీతో కనుక చూస్తే మన ప్రతి వాడి శిరస్సు చుట్టూ కొంత తేజస్సు ఉంటుంది. తేజస్సు లేనివాడు ఎవడు ఉండదు. ఎందుకంటే భగవంతుడు తన మేధాశక్తిని మన అందరి యొక్క బుర్రలో పెట్టాడని చెప్పాడు స్వామివారు అన్ని జీవులను సృష్టించిన తర్వాత. ఈ హిమ్సెల్ఫ్ ఆయన ప్రజ్ఞాశక్తిని మన అందరిలోకి మనకు చొప్పించాడు. కనుక మన అందరి చుట్టూ కూడా ఎవ్రీబడి హ్యావ్ సర్టెన్ ఆరా, కాంతిపుంజం. ఎంత ఉంటుందంటే మన పర్సనాలిటీ బట్టి, పర్సనాలిటీ నాట్ ఫిజికల్ పర్సనాలిటీ, స్పిరిచువల్ పర్సనాలిటీ బట్టి డిఫరెన్స్గా ఉంటుంది. ఎవరైతే సాధనగా ఉంటారో, ఎవరైతే ప్రేమతత్వం ఉంటారో, ఎవరైతే సేవాభావంతో ఉంటారో, ఎవరైతే ఆధ్యాత్మిక రంగంలో ఉంటారో వారికి కాస్త ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా మెస్సింగ్ చిన్నతనంలో తనలో తాను నవ్వుకోవటం, చేతులు తిప్పటం చేసేవారు. 6వ సంవత్సరం వయసు నుంచే రోజు ధ్యానం చేసేవాట, మెడిటేషన్.
ఇంత చిన్న వయసులో ఇటువంటి ఆధ్యాత్మిక అలవాట్లు ఎలా వచ్చాయని తల్లిదండ్రులు ఆశ్చర్యపడేవారు. ఎవడైనా ఆడుకుంటాడు లేకపోతే చేస్తుంటాడు, ఇది సైలెంట్గా కూర్చోవడం, మెడిటేషన్లో కూర్చోవడం న్యాచురల్గా పేరెంట్స్ ఆశ్చర్యపోతారు. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ బాలుకి 9వ సంవత్సరం వచ్చింది. ఒకనాడు మెస్సింగ్ ఇంటి ముందు ఒక తెల్లని పొడుగాటి లాల్చీ వేస్తున్న గడ్డం ఉన్న వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. ఆయన మెస్సింగ్తో, నాయన మెస్సింగ్, నువ్వు ఐహిక విద్యలు నేర్పే పాఠశాలలో చేరిపోవద్దు. డోంట్ జాయిన్ ఇన్ ఫిజికల్ స్కూల్స్. లౌకిక విద్యల పాఠశాలలు, కిండర్ గార్డెన్ స్కూల్స్, కృష్ణ శ్రీ చైతన్య, నారాయణ ఇన్స్టిట్యూషన్స్, ఇటువంటి స్కూల్లో చేరకు. ఎక్కడైతే ఆధ్యాత్మికత, వేదాంతం, తత్ప్రవర్తన నేర్పే స్కూల్లో, హ్యూమన్ వ్యాలీ స్కూల్లో జాయిన్ కమని సలహా ఇచ్చాడు ఆ ఇంటి ముందును వచ్చిన పెద్ద మనిషి. నీది లేత వయస్సు, ఆధ్యాత్మికత నీలో ఇంతగా శైశవ మొగ దశలోనే ఉంది. ఆ శైశవ దశలో ఉన్న వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలా. చిన్నప్పుడు బాల వికాసంలో ఉన్నప్పుడు వాళ్ళని షుడ్ ఎంకరేజ్ చేద్దాం. వాళ్ళు కనుక మనం డిస్కరేజ్ చేస్తే వాళ్ళకి పైకి ఎదగరు. ఇది నా స్వానుభవం. వాళ్ళు పాట పాడితే వాడు ఎలా పాడినా వీ షుడ్ ఎంకరేజ్. అంతే నువ్వు ఎలా పాడే వాళ్ళు తప్పులు ఎనకూడదు. వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కూడా, నేను చూశాను నా జీవితంలో 33 సంవత్సరాల్లో. వాళ్ళు పైకి రారిగా. నువ్వు చక్కగా పాడడం, మస్ట్ ఎంకరేజ్ చేద్దాం. ఎందుకంటే లేత వయసు పిల్లలండి వాళ్ళు. కనుక నువ్వు మొగ్గ దశలే ఉన్నావు, నేను చెప్పినట్టు చేయన్నాడు. అప్పుడు మెస్సింగ్ అడిగాడు, తాత నువ్వు ఎవరని అడిగాడు. నిన్న మా ఇంటికి కూడా ఒక మనవడు వచ్చాడు, చాలా చక్కగా బుద్ధిగా ఉన్నాడు. ఎంత చక్కగా ఉన్నాడు కుర్రాడు చూస్తుంటే. నేను నీకు ఈ సలహా చెప్పడానికి పైనుంచి వచ్చాను, మరలా అక్కడికే వెళ్తున్నాను అంటూ ఆ వృద్ధుడు మెస్సింగ్ చూస్తుండగానే అంతర్ధానం అయిపోయాడు. ఇది మెస్సింగ్ జీవితాన్నే మార్చిన ఒక చిన్న ఇన్సిడెంట్ కావచ్చు, ఒక చిన్న మాట కావచ్చు, అవర్ లైఫ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. మనం వినిటే. అందుకని పెద్దల మాట వినమని చెప్పారు స్వామి. మేము బాల వికాసంలో పద్యం కూడా చెప్తాం. నీతి చిన్న ఫస్ట్ సూక్తి, పద్య సూక్తి ఇదే అనమాట. పద్య సూక్తి అంటే ఒక పద్యంలో సూక్తి ఉంటుంది. సూక్తి ముక్తావళి అని మన రేడియోలో వచ్చేది మన చిన్నప్పుడు. పెద్దలన్న మాట పెరుగన్న మునుపోలు స్వీకరించవలను చిత్తమందు, అట్లు చేయకున్న హానియే కలుగును సత్యమైన మాట సాయి మాట. పెద్దల మాట పెరుగన్న మూటలాగా ఉంటుంది. వీ షుడ్ యాక్సెప్ట్. వాళ్ళు మన యొక్క వెల్ఫేర్ను ఆకాంక్షించేవారు, మన ప్రోగ్రెస్ను ఆకాంక్షించేవారు. కానీ ఏ పెద్దవాడు కూడా వీడు ఎదుగుదలకు రాకూడదని కోరుకోడు. కనుక వీ షుడ్ ఫాలో ద ఫుట్ ప్రింట్స్. మిస్సింగ్ 15 years ఏజ్ వచ్చింది. అప్పుడు ఆయనకి ఎక్కడ క్వశ్చన్ వచ్చింది, వేర్ ఇస్ ది స్పిరిచువాలిటీ, హౌ టు రికగ్నైజ్ ఇట్. ఆధ్యాత్మ ఎక్కడ ఉంటుంది, దాన్ని గుర్తించడం ఎలా అని ఆలోచన వచ్చింది. రామకృష్ణ వివేకానందులాగా ఆయనకి కలిగింది. దేవుడు ఎక్కడుంటాడు, ఎవరైనా దేవుడిని చూశాడా అని ఎతకడం మొదలుపెట్టాడు. ఎంతోమందిని ఎన్నో రకాలు చెప్పారు ఉపన్యాసాలు. ఈ ఉపన్యాసాలు నాకొద్దు, నాకు దేవుని చూపించమనేవాడు అంతే వివేకానంద. ఎవరు చూపిస్తాడని అంటే ఈజీ దేవుని చూపించడం. దాంట్లోనే లీలమైపోయి తనలో తాను నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవాడు. అతని పేరెంట్స్ అతని స్కూల్లో చేర్పిద్దాం అనుకున్నారు, బట్ హీ హాజ్ నాట్ యాక్సెప్టెడ్. ఎక్కడికి వెళ్తాడో తెలియదు, అగమ్య గోచరంగా ప్రయాణం చేస్తుంటాడు. టికెట్ లేకుండా అతను ప్రయాణం చేస్తున్నా ఎవరైనా టికెట్ అడిగేవారు కాదు. అది 1917వ సంవత్సరము. ఇంకా స్వామి పుట్టలేదు అప్పుడు. ఇంకా రష్యాలో కమ్యూనిస్టులు ప్రభుత్వాన్ని చేపట్టారు. మనం రష్యన్ గవర్నమెంట్ ఎలా ఉంటుందో తెలుసు మనకి. వాళ్ళ పాలసీస్ ఎలా ఉంటాయో కూడా తెలుసు. మన కమ్యూనిస్ట్ దేశాలు ఎలా ఉంటాయో అటువంటి కమ్యూనిస్ట్ దేశాలు కూడా స్వామి దగ్గర పాదాక్రాంతులైనారు. ఇప్పుడు ఒకసారి పుచ్చలపల్లి సుందరి గారు స్వామి దగ్గర దర్శనానికి వచ్చాడు. ఆ రోజుల్లో పుచ్చలపల్లి సుందరి పేరే వింటారు. బాగా కమ్యూనిస్టులు నేతల్లో, కమ్యూనిస్ట్ ఉద్యమంలో కాకలు చేరినవాడు. స్వామి ఎంతసేపు పిలవట్లేదు. ఇంకా ఆయన ఆగలేక స్వామి, ఆయన పుచ్చలపల్లి సుందరయ్య కమ్యూనిస్ట్ అన్నట్టు. ఆయన హీ హిమ్సెల్ఫ్ ఇంట్రడ్యూస్ టు స్వామి. అప్పుడు స్వామి ఏమన్నారు, నువ్వు కమ్యూనిస్ట్ అయితే నువ్వు కమ్ నెక్స్ట్ అన్నట్టు, తొందరపడకన్నట్ట. కానీ మెస్సింగ్ ఎప్పుడూ భగవంతుడు ఆధ్యాత్మిక తప్ప మరొక విషయం మాట్లాడేవాడు కాదు. అలవాటు అయినవాడు ఆ విధంగా ఉంటుందన్నమాట. అతనికి ఒక స్నేహితుడు కెమెరా ఇచ్చాడు.
ప్రతి మనిషి చుట్టూ ఒక ఆరా ఉంటుంది అని అతను తెలుసుకున్నాడు. మనిషి అంటే కేవలము ఫిజికల్ బాడీ కాదు, ఇది మన పై కనిపించే స్థూల శరీరము, నోరు, ముక్కు, చేతులు, కళ్ళు ఉన్నవాడు అని గ్రహించాడు. అంతేకాకుండా మనిషికి తన లోపల కనిపించకుండా ఉన్న ఆత్మ యొక్క కాంతి చేతనే జీవించి ఉంటాడని, ఆ కాంతిలోనే మానవుడు మరణిస్తాడని అతను గ్రహించాడు. అది శరీరం ముఖ్యమే. శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాల కంటే మనస్సు ఉంది, మనస్సు కంటే బుద్ధి ఉంది. నేను అద్భుతంగా గంటసేపు భగవద్గీత చెప్తాడు. టైం ఉన్న వాళ్ళు 6 to 7 వెంకటేశ్వర భక్తి ఛానల్ వినండి, అని తెలిసిన విషయాలే. నేను మొత్తం ఇదే చెప్పాడు. స్థూల శరీరము, సూక్ష్మ శరీరం, కారణ శరీరము నేరేషన్ చేశారు. చాలా బాగా చెప్తారు. అద్భుతమైన సత్సంగం 6 to 7. కనుక ఈ స్థూల శరీరమే శరీరం కాదు, దీనిపైన సూక్ష్మ శరీరం ఉంటుంది, దానిపైన కారణ శరీరం ఉంటుంది. మనందరినీ నడిపించేది ఆ కారణ శరీరమే, ఆత్మతత్వమే అని హీ రికగ్నైజ్డ్. నాట్ సో ఈజీ. ఎంతసేపు మన దేహభ్రాంతిలోనే ఉంటాం. అనాత్మ భావన అంటారు దాన్ని. ఆత్మ ఉంటుంది కానీ దానికి మసిపట్టిపోయింది, మనం మరుగుపరుస్తాం. ఎంతసేపు మనం భౌతిక శరీరానికి ప్రాధాన్యం ఇస్తాం, దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం మానవులందరూ అంటారు స్వామి. బట్ ఎవరో సాధనలో ఉన్నవారు వయసుతో సంబంధం లేకుండా ఈ శరీరాన్ని నడిపించేది ఆత్మ చైతన్యము, సమస్త జీవరాశి ఉంది, అది భగవంతునికి భిన్నము కాదు అని కొంతమంది గ్రహించగలుగుతారు సాధన ద్వారా. అటువంటి సాధకుడు ఈ వుల్ఫ్ మెస్సింగ్. ఈ అండర్స్టూడ్ దట్ ఆ యొక్క ఆత్మ చైతన్యమే మన శరీరంలో పైన ప్రస్ఫుటం అవుతుంది కాంతి రూపంలో. ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అంటారు స్వామి. ఇది మనకు లోపల ఏముంటే అది బయటకు ప్రస్ఫుటం అవుతుందండి. అది మాటల రూపంలో కావచ్చు, చేతల రూపంలో కావచ్చు. ఆరా కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటుంది. మనం చెప్పుకున్నాం. ఇఫ్ ఇట్ ఈజ్ కలర్ వైట్ కలర్, మన ప్యూర్ హార్ట్, మన స్వచ్ఛతకి, మనకు కుటిలాలు లేకుండా, రకరకాలుగా ప్రయత్నాలు చేయకుండా స్వచ్ఛంగా ఎవరైతే ప్యూర్గా ఉంటారో, పవిత్రంగా ఉంటారో, ఆ స్వచ్ఛతకి మారు పేరు తెలుపు రంగు. అందుకని స్వామి మనకు వైట్ డ్రెస్ ఇచ్చాడు. ఎర్ర రంగు ఉందనుకోండి, అది రాజసిక గుణం అన్నమాట. మనకు తెలుసుగా 3వ గుణము రాజసిక గుణము. నీలం రంగు తామస గుణానికి సంకేతాలు. కొంతమందిలో ఈ కాంతి మిరుమిట్లు గరిపినట్లు ఉండటం మెస్సింగ్ గమనించాడు. మనం కెర్లియన్ ఫోటోగ్రఫీ కానీ ఈయన కూడా ఇదే పని. 1936 అంటే అప్పటికి స్వామి పుట్టి 10 సంవత్సరాలు. భారతదేశం వచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో కడప చేరుకున్నాడు. ఒకరోజు కడప నుంచి ట్రైన్లో అనంతపురం ప్రయాణం చేస్తూ కమలాపురం స్టేషన్లో స్వామిని చూశాడు. అతడు దివ్య కాంతి తరంగాలను వెదజల్లుతున్న బాలసాయిని మరిచిపోలేకపోయాడు. తిరిగి రష్యా వెళ్ళిన తర్వాత మానవుల ఆరాను ఫోటో తీయడానికి శిక్షణ ఇచ్చే సంస్థను నెలకొల్పాడు. హీ హిమ్సెల్ఫ్ క్రియేటెడ్ వన్ ఇన్స్టిట్యూషన్ టు ఫైండ్ అవుట్ ది ఆరా ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. అతడు చనిపోయే ముందు తన శిష్యుని పిలిచి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాకు వెళ్ళి అక్కడ బాబాను వెతకమని చెప్పాడు. ఆ శిష్యుడే కెర్లియన్ కెమెరాతో వచ్చిన బెర్నోవిస్కీ. అదండి, నాకు ఇంతవరకు ఈ సీక్రెట్ తెలియదు. ఎన్నోసార్లు బెర్నోవిస్కీ సత్సంగాలు చెప్పాను. బట్ బెర్నోవిస్కీ ఈజ్ నాట్ ద డిసిపుల్ ఆఫ్ ఈ యొక్క వుల్ఫ్ మెస్సింగ్ అని ఇప్పుడు తెలిసింది. ఆ శిష్యుడే కెర్లియన్ కెమెరాతో వచ్చి బెర్నోవిస్కీ. వుల్ఫ్ మెస్సింగ్ కేవలము ₹1 ప్రయాణం ఆరంభించాడు. ప్రపంచమంతా పర్యటించాడు. ఉత్తమైన ఆశయాల కోసం బయలుదేరాడు కాబట్టి ఆయన ఎవరూ అడ్డగించలేదు అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. కనుక మనం ఉత్తమైన ఆశయాలతో బయలుదేరితే మనకు అడ్డగింపు ఏముండదు, ముందుకు పోవటమే, వెనకడుగుంటూ ఉండదు. కనుక మనం ఉత్తమైన ఆశయాలు ఏర్పాటు చేసుకుంటే పర్లేదు. కళలు కొంటే సరిపోదన్నారు అబ్దుల్ కలాం. వీ షుడ్ ఫుల్ఫిల్ ద డ్రీమ్స్. మంచి కళలు కంటమే అదృష్టమే. నేను భజనతో నిద్ర లేచాను, నేను మధ్యాహ్నం పడుకుంటే నిద్రలో లేచాను.
మనకు ఆశయాలు పెట్టుకోవాలి, మంచి ఆశయాలు. ఆ ఆశయాల సాధన గురించి మనం కృషి చేస్తే భగవంతుడి కృప తప్పకుండా ఉంటుంది. ఇక తదుపరి అంశాలు ఒక 20 minutes మా సోదరి మనం సీతాశాస్త్రి గారు పట్టణం చేస్తారు. తదనంతరము చంద్రమ్మ గారు చదువుతారు. వెళ్ళేలోగా చిన్న ఒక స్పెషల్ 1 minute ప్రోగ్రామ్ అండి. మన సాయి సోదరిమణి కె లక్ష్మి గారు, కాటం లక్ష్మి గారు, వారు తాళ్ళూరులో ఉంటారు, గుంటూరు జిల్లా క్రోసూరు మండలం. ఆ సోదరిమణికి తొందరగా స్వస్థతగా చేకూరాలని ఒక నిమిషం సేపు మనం గట్టిగా భగవంతుని ప్రార్థన చేద్దాము. సాయిరాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతా స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతా స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతా స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతా స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతా స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతా స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతా స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతా స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతా స్వాహా. ఓం శాంతి శాంతి శాంతి. ఈ మేడం గారికి నిన్న సాయి సంజీవని స్వామి విభూతి పంపించామ్మా, మీకు 2 రోజులు చేరుతాయి. జై సాయిరాం. సీతాశాస్త్రి గారు. సాయిరామ్. అందరికీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాద పద్మాలకి ప్రణామం చేస్తూ అందరికీ సాయిరామ్ అండి. స్వామి సాయిరామ్. అందరికీ సాయిరామ్. ఒకే సమయంలో అనేక రూపాలతో బాలకృష్ణుడు, గోపకులు అందరూ కలిసి బృందావనంలో ఇసుక తిన్నెలపై కూర్చుని భోజనాలు చేస్తున్నారు. అప్పుడు గోవులన్నీ నిదానంగా పచ్చిక మేస్తూ దూరంగా వెళ్లిపోయాయి. కనిపించని ఆ గోవుల కోసం గోపకులు ఆందోళన చెందారు. వాళ్లకు ధైర్యం చెప్పి బాలకృష్ణుడు తానే వాటిని అన్వేషించడానికి వెళ్ళాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు భగవంతుని ఈశ్వరత్వాన్ని దర్శింపదలిచి గోవత్సాలను, గోపబాలులను అపహరించుకుని వెళ్లి ఒకచోట దాచి మాయమయ్యాడు. గోవులు, గోపాలను కనిపించకపోయేసరికి విశ్వవిధుడైన కృష్ణుడు ఇది బ్రహ్మ చేసిన పని అని తెలుసుకుని తన శక్తిని బ్రహ్మ గ్రహించాలని భావించి గోపకుమారులు ఎందరున్నారో అందరి రూపాలు, గోవత్సములు ఎన్ని ఉన్నాయో అన్నింటి రూపాలు తానే ధరించాడు. రూపరహితుడైన ఆ స్వామి బహురూపకుడయ్యాడు. గోపరూపాలతో కృష్ణుడు ఎవరి ఇళ్లకు ఎవరు వెళ్లాలో వారి వారి ఇళ్లకు తానే వారి వారి రూపాలతో వెళ్ళాడు. గోపకాంతలకెవరికీ తమ పిల్లల మీద, గోవత్సముల మీద ఏ విధమైన శంక కలగలేదు. ఇలా కృష్ణుడు తానొక్కడే దూడల కాపురలుగా క్రీడింపసాగాడు. విశేషమేమిటంటే గోపికలకందరకు తమ పుత్రుల మీద
శ్రీకృష్ణుని మీద వలె ఇప్పుడు అపరిమితమైన ప్రేమ కలుగసాగింది. అదేవిధంగా గోవులు తమ వత్సముల మీద ఎనలేని వాత్సల్యంతో వాటిని క్షణకాలం కూడా విడిచిపెట్టలేకపోతున్నాయి. ఈ సన్నివేశాలను చూచి బలరాముడు ఆశ్చర్యపడ్డాడు. పైగా కృష్ణుని పట్ల తనకు వ్రజవాసులకు ఎంత అనురాగమున్నదో అంతటి అనురాగము ఇప్పుడు ఈ గోపకులను ఈ గోవులను చూచినప్పుడు ఎందుకు కలుగుతున్నదో అర్థం కాక ఒకసారి జ్ఞాన చక్షువుతో దర్శించాడు. అప్పుడు ఆయనకు అన్నిట్లోనూ శ్రీకృష్ణుడే కనిపించాడు. శ్రీకృష్ణుణ్ణి విషయం అడిగి తెలుసుకొని బలరాముడు విస్మితుడయ్యాడు. బ్రహ్మకు త్రుటి కాలం గడిచింది, అంటే మానవ లోకంలో సంవత్సరం గడిచింది. బ్రహ్మ వచ్చి బాలకృష్ణుడు ఏమి చేస్తున్నాడోనని చూశాడు. బృందావనంలో గోపబాల రూపాలతో క్రీడిస్తున్న శ్రీకృష్ణుణ్ణి చూసి విశిష్టమైన ఆ లీలకు దిగ్భ్రాంతి చెంది, ఏలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగరాగని ఈ నీ లోకంబున నీ వనాంతరంబునన్ ఈ మందలో కృష్ణ ఎం చాలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు, నీ వ్రేలం దొక్కని పాదరేణువులు పైవేష్టించిన చాలదే అని భావిస్తూ తానే సృష్టికర్తనే అహంకారం విడిచి చతుర్ముఖుడు కృష్ణ పరమాత్మని పాదపద్మాలను ఆశ్రయించాడు. భాగవతంలో 2 సన్నివేశాలను చెప్పేటప్పుడు సుఖ మహర్షి ఆనంద పారవస్యంతో సమాధి స్థితిలోకి వెళ్లారట. అవి ఒకటి, శ్రీకృష్ణుడు బ్రహ్మకు తన మాయా ప్రభావాన్ని, రెండవది ఒక వేసవిలో స్వామి కొందరు భక్తులతో పర్యటనాల్లో ఉన్నారు. ఒకరోజు మధ్యాహ్నం కస్తూరి గారు మరికొందరు భక్తులు స్వామితో సంభాషిస్తున్నారు. సంభాషణ మధ్యలో స్వామి అకస్మాత్తుగా లేచి నిలువపడి కాల్చవద్దు అన్నారు. చుట్టూ ఉన్న వారికి విషయం అర్థం కాలేదు. అప్పుడు స్వామి కస్తూరి గారితో, భోపాల్లో ఒక చిరునామాకు గాబరా పడవద్దు, రివాల్వర్ నా దగ్గర ఉన్నది బాబా అని అర్జెంట్ టెలిగ్రామ్ పంపమని అన్నారు. అప్పుడు కస్తూరి గారు, ఆయుధాల చట్టంకు సంబంధించిన రివాల్వర్ అనే పదం ఉంటే పోస్టాఫీస్ వారు టెలిగ్రాము తీసుకున్నారని దీనికి బదులు ఇన్స్ట్రుమెంట్ అనే పదం వాడదామని చెప్పారు. బాబా వారు ఇందుకు అంగీకరించారు. టెలిగ్రాము పంపబడింది. కానీ అసలు విషయమేమిటో భక్తులకు అర్థం కాలేదు. బాబావారు చెప్తే వినాలని అందరూ ఉత్సాహంతో ఉన్నారు. 4 రోజుల తర్వాత భోపాల్ నుంచి స్వామికి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ చూసిన తర్వాత భక్తులందరికీ విషయం అర్థమైంది. భోపాల్లో ఒక సైనికాధికారి వద్ద పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొని మంచి పేరు పొందాడు. కానీ అక్కడ రాష్ట్ర పునర్నిర్మాణ కార్యక్రమంలో సర్వ సైన్యాధికారులు కొత్త వారికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి పాత వారిని అనాదరం చేయడంతో జీవితం మీద ఆయనకు విరక్తి కలిగింది. అతని వృత్తాంతం తెలుసుకొని అతని మనస్సుకు ఊరట కలిగించేవారు ఆ సమయంలో ఎవ్వరూ దగ్గర లేరు. అతని భార్య ఆ సమయంలో ఆమె పుట్టింటికి వెళ్లి ఉంది. తనను అలక్ష్యం చేసి అధికారులు తనను అవమానం చేసినట్లుగా భావించి ఆ ఆఫీసరు ఆత్మహత్య చేసుకొనడానికి సిద్ధపడ్డాడు. రివాల్వర్ సరిగ్గా ఉన్నదా లేదా అని చూడటానికి ముందు ఒకసారి పేల్చి చూశాడు. పేలింది. 2వ కాల్పుతో తన ప్రాణం తీసుకొనబోతుండగా ఇక్కడ కొడైకెనాల్లో బాబా కాల్చవద్దు అని బిగ్గరగా అరిచారు. వెంటనే అక్కడ భోపాల్లో ఆఫీసర్ గది తలుపు తెరవబడింది. కాలేజీలో తనతో కలిసి చదువుకున్న ఒక ప్రాణ స్నేహితుడు వచ్చాడు. పక్కన అతని భార్య, హోల్డాలు, ట్రంక్ పెట్టి మోసుకొని వచ్చిన కూలీ ఉన్నారు. ఆ మిలిటరీ ఆఫీసరు వారు ముగ్గురిని చూడగానే గబగబా గదిలోకి వెళ్లి రివాల్వర్ ను దాచిపెట్టి స్నేహితునికి ఆతిథ్యం ఇవ్వడం కోసం మామూలు వాని వలె నవ్వుతూ ఎదురు వచ్చాడు. ఆ స్నేహితుడు అతనితో కాలేజీలో చదువుకునే రోజుల్లోని విషయాలన్నీ సంతోషంతో మాట్లాడుతూ చాలా ఆనందం కలిగించాడు. అతని భార్య కూడా మధ్య మధ్య మాట్లాడుతూ ఆ మిలిటరీ ఆఫీసర్ కి సంతోషాన్ని కలిగించింది. క్రమంగా ఆ మిలిటరీ ఆఫీసర్ దుఃఖం మటుమాయమైంది. ఇంతలో ఆ ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడానికి ఆ గృహిణి ఇంట లేకపోవడం తెలుసుకుని వారు అక్కడి నుంచి మరొక స్నేహితుడి ఇంటికి వెళతామని, మరొకసారి తప్పక వచ్చి వారి ఆతిథ్యం స్వీకరిస్తామని ఎంత బలవంతం చేసినా వినకుండగా బయలుదేరారు. వారు ముగ్గురు వెళ్లిన తర్వాత ఆ మిలిటరీ
మానిటరీ ఆఫీసర్ గదిలోకి వెళ్లి చూస్తే ఆ రివాల్వర్ కనిపించలేదు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఇంతలో అతనికి సత్యసాయి బాబా గుర్తుకొచ్చారు. అంతకుముందు అతడు ఒకసారి పుటపర్తి వచ్చి స్వామిని దర్శించారు. అతని భార్య బాబా భక్తురాలు. అందువల్ల బాబాలీల కాదు కదా అనిపించింది అతనికి. వెంటనే ఇంటికి తాళం వేసి ఆ వచ్చిన స్నేహితుని కుటుంబం ఇచ్చిన మరొక స్నేహితుని అడ్రస్ కి వెళ్లి విచారించాడు. తమ ఇంటికి ఎవరూ రాలేదని ఆ ఇంటి యజమాని చెప్పాడు. అప్పటికి పూర్తి నమ్మకం కలిగింది. ఇంటికి తిరిగి రాగానే టెలిగ్రామ్ వచ్చింది. గాభరా పడవద్దు, ఆ పరికరము నా దగ్గర ఉన్నది బాబా. కొడైకెనాల్ నుంచి వచ్చిన ఆ అర్జెంట్ టెలిగ్రామ్ చూసి అతడు పశ్చాత్తాపం పొంది బాబా వారికి కృతజ్ఞతా సూచకంగా విషయం అంతా రాయగా అప్పుడు బాబా దగ్గర ఉన్న భక్తులందరికీ విషయం పూర్తిగా అర్థమైంది. తన భక్తుడిని రక్షించడం కోసం భగవాన్ శ్రీ సత్యసాయి 3 రూపాలను ధరించి వెళ్లి అతన్ని ఆపద నుంచి కాపాడారు. భక్తులను కాపాడటానికి భగవాన్ బాబా ఇలా బహురూప ధారణ చేసిన సన్నివేశాలు అనేక ఉన్నాయి. భగవంతుడిని మొదట అభిమానించింది మహిళామనుడే. గోపాలకృష్ణునికి ఒకసారి తన భక్తురాండ్రైన విప్రపత్నులను అనుగ్రహించాలని అనిపించింది. అప్పుడు కృష్ణుడు ఆ ప్రాంతంలో అంగీరసమనే సత్రయాగం చేస్తున్న విప్రుల దగ్గరకు తన సహచరులను పంపారు. అలా పంపుతూ మీరక్కడికి వెళ్లి విప్రులకు మొక్కి ఆలమందల్ని మేపుకుంటూ ఈ ప్రాంతంలోనే ఉన్న బలరామకృష్ణులు అమితంగా అలసిపోయారు, మిమ్మల్ని అడిగి భోజనం తీసుకుని రమ్మన్నారు అని చెప్పవలసిందని ఆదేశించాడు. కృష్ణుడి మాట ప్రకారం గోపాలుడు వచ్చి అక్కడ యజ్ఞం చేస్తున్న ఆ విప్రులతో కృష్ణుడు భోజనం తీసుకుని రమ్మన్న విషయాన్ని విన్న మోహితులైన ఆ విప్రులు అజ్ఞానవశులై గోపాలుల మాటలను నిర్లక్ష్యం తాము చేస్తున్న యజ్ఞానికి మెచ్చి ఆ యజ్ఞ పురుషుడే స్వయంగా అనుగ్రహించాడని వారు గ్రహింపలేకపోయారు. పైగా వచ్చిన గోపకుల్ని కోపగించి తిరస్కరించి పంపివేశారు. గోపబాలుని ఈ విషయాన్ని కృష్ణునకు నివేదించారు. బాలకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఈసారి విప్రుల పత్నుల దగ్గరకు వెళ్లి ఆహారం అడగండి, ఆ తల్లులు మీ కోరికను కాదనరు అని గోపకులను పంపారు. వారు వెళ్లి పుణ్యసతులారా, గోవులను మేపుతూ గోవిందుడు ఆకలి కొని మిమ్మల్ని అన్నం అడిగి తీసుకుని రమ్మన్నాడని అన్నారు. గోవిందుడు అనగా అనే మాట వినేటప్పటికీ విప్రపత్నులు అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందారు. నానావిధ భక్ష్య భోజ్యాలు తీసుకుని భర్తలు బంధువులు వద్దన్నా వినకుండా వెళ్లి యమునా నదీ తీరంలో అశోక వృక్షం నీడలో కూర్చుని ఉన్న శ్రీకృష్ణుడికి సమర్పించారు. భువన మోహనుడైన నటన సూత్రధారిని కన్నుల కరువు తీరా దర్శించాడు. యజ్ఞయాగాలు, మంత్రతంత్రాలు, ధనధాన్యాలు, దేవతలు, ధర్మాలు అన్నీ ఆ సర్వేశ్వరుడే అని పరిపూర్ణమైన భావంతో వారు భక్తి తన్మయత్వంతో మునిగిపోయారు. వారు తెచ్చిన భక్ష్య భోజ్యాలను కృష్ణుడు ప్రీతితో తన ఇష్ట సకులతో ఆరగించారు. భాగ్యవతులారా, మీరు సమస్తము పరిత్యజించి కుతూహలంతో నన్ను దర్శించడానికి ఇంత దూరం వచ్చారు. మీకందరికీ శుభం కలుగుతుంది. నిష్కాములైన ధీమంతులు మీ వలనే వచ్చి నన్ను సేవించి సర్వ అభీష్టాలు పొందుతారు. మీరు ఇళ్లకు వెళ్లి మీ పతులతో యజ్ఞ పరిసమాప్తిని చెయ్యండి అన్నారు. అప్పుడు వారు తమ భర్తలు బంధువులు ఆగ్రహంతో ఉన్నారని, ఇంటికి వెళితే వారు ఏమంటారో అని భయపడసాగారు. అప్పుడు కృష్ణుడు కాంతామణులారా, మీరు నా దగ్గరకు వచ్చారని మీ వారెవరూ ఆగ్రహించరు, పైగా మిమ్మల్ని ప్రశంసిస్తారు. మానవాళికి నా తోడి సాంగత్యం ముక్తిప్రదాయకం. నన్ను దర్శించినా ధ్యానించినా కీర్తించినా మీ కర్మబంధాలు తొలగిపోతాయి అని పలికి వారిని వీడ్కొలిపాడు. పరమేశ్వరార్పణంబుగా పరజనులకు భిక్ష ఇడిన పరమ పదమునన్ పరగెదరట తుది సాక్షాత్ పరమేశుడు భిక్షగొన్న ఫలమెట్టిదియో. పరమేశ్వరార్పణం అని పరులకు భిక్ష పెడితేనే పరమ పదం లభిస్తుంది. అటువంటిది ఆ పరమేశ్వరుడికే భిక్ష చెప్తే ఇస్తే ఎంత ముక్తి లభిస్తుంది? ఈ విధంగా ఆ సతులు జప తపములు చదువు సంధ్యలు లేని స్త్రీలకు కూడా హరి కరుణకు పాత్రులయ్యారు. అన్నీ ఉన్న మనం వివేకం కోల్పోయి ప్రవర్తించాము అని అనుకుని ఆ విప్రులెంతో బాధపడ్డారు. తమ స్త్రీల పట్ల శ్రీకృష్ణుడు ప్రసన్నం కావటం వారికి కనువిప్పయింది. సర్వలోకేశ్వరుడైన శ్రీకృష్ణుడిని సామాన్య మానవునిగా అంతవరకు వారు భావించారు. ఆ పరమేశ్వరుడే కృష్ణుడిగా అవతరించాడని
తెలుసుకొనలేనందుకు పశ్చాత్తాపులై వారు ఆనాటి నుంచి ఆ స్వామిని ప్రగాఢమైన భక్తితో ఆరాధింపసాగారు. భాగవతంలో 10వ స్కందం 870వ శ్లోకం. బెంగళూరులో కాఫీ బోర్డు డైరెక్టర్ గా ఉంటున్న శ్రీ బాలు, ఆయన శ్రీమతి శకుంతల ఇద్దరు ఉరవకొండ అనే గ్రామం సందర్శించారు. భగవాన్ బాబా చిన్నతనంలో అన్నగారి దగ్గర ఉండి చదువుకున్న పుణ్య ప్రదేశం అది. శకుంతల బాలు దంపతులు ఆ గ్రామంలో డాక్టర్ ఆంజనేయులు గారు, సీతారామయ్య గారు మొదలైన వారిని కలుసుకుని స్వామి చిన్ననాటి లీలా వైభవాలను చూసిన చోట్లన్నీ అడిగి తెలుసుకున్నారు. స్వామి ఉండి ఇంటి పక్కన వారైన శ్రీ కాశీపట్ల శ్రీరామ్మూర్తి గారిని కలుసుకున్నారు. వారు ఈ శకుంతల గారు, బాలు గారి దంపతులను చూసి వారు వచ్చిన పనిని తెలుసుకుని ఆయన ఎంతో సంతోషించి కొంచెం సేపు కూర్చొని స్వామి గురించి మాట్లాడుకుంటే ఎంతో పుణ్యం వస్తుంది, రండి కొంచెం సేపు కూర్చోండి అని స్వామి చిన్ననాటి విశేషాలు అనేక చెప్పారు. భగవాన్ బాబా గారు బాగా చిన్నతనం నుంచి స్పష్టంగా సందర్శించిన పుణ్యాత్ముడు ఆయన. మాటల మధ్యలో శ్రీరామ్మూర్తి గారు ఎంతో విచారంతో, నా భార్య విశాలక్ష్మ చాలా ఉత్తమురాలు, ఇప్పుడు ఆవిడ లేదు, ఆమె ఎంతో భక్తి ప్రపత్తులు గల ఇల్లాలు, ఆమె సత్యం దివ్యత్వాన్ని ఆ రోజుల్లోనే గుర్తించగలిగింది. ఎదురింటి మరొక టీచరు తమ్మిరాజు గారు, ఆయన భార్య కామేశ్వరమ్మతో కలిసి విశాలక్షమ్మ సత్యసాయిని పూజిస్తూ ఉండేది. మా ఆవిడ చాలా మంచి మనస్సుతో, ఆచారాలతో, ఎంతో దయతో ఉండేది. ఆవిడ సత్వ అభిమానం. అందువల్ల ఆచార్యాన్ని ఆరాధిస్తూ ఆయనకి ఏదైనా చేసి పెడుతూ ఉండేది. సత్యాన్ని నేను కొన్ని సందర్భాలలో సత్యం మీద కూడా కోపంతో అరుస్తూ నా పెత్తనం చూపించడంతో వెనుకాడేవాడిని కాదు అని చెప్పాను. ఇలా చెప్తే చిరునవ్వు నవ్వుతూ అప్పుడు సత్యం నా కోపాన్ని గురి కాకుండా తప్పించుకుని దొడ్డి గుంపంలో నుంచి వంటింట్లోకి వెళ్లేవాడు. నా భార్య భార ఆరగించి ఆ ఆకును తానే తీసుకుని వెళ్లి బయట పారవేసి వెళ్లిపోయేవాడు అని వెనుకటి సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకుని ఆర్ద్రంగా చెప్పసాగారు. విశాలక్షమ్మ ప్రతి గురువారం జరిగే బాల సత్యసాయి భజనలకు తప్పకుండా వెళుతుండేది. అందరితో పాటే కాకుండా ఆమె వ్యక్తిగతంగా ఇంట్లో మళ్లీ స్వామికి పూజలు చేసేది. సత్యంలో అంతర్గతంగా ఉన్న దివ్యత్వాన్ని ఆమె ఆ రోజుల్లోనే గుర్తించింది. ఆమె తన భక్తిని, నమ్మకాన్ని చూపించే సమయంలో ఎవరి విమర్శలు లెక్క చేసేది కాదు అంటూ కాశీపట్ల శ్రీరామ్మూర్తి గారు షిరిడీ బాబా పూజలో వాడుకొనటానికి సత్యం తమకు సృష్టించి ఇచ్చిన చిన్న ఫోటో చూపించారు. సత్యం ఇంకా చాలా వస్తువులు ఇచ్చాడు, ప్రత్యేకంగా ఒక విభూతి భరిణ కూడా ఇచ్చాడు అని విశాలక్షమ్మ పోయేటప్పుడు నాకు ఆ వస్తువుల మీద ఆసక్తే పోయింది అన్నారు. శకుంతల బాలు దంపతులు ఇదంతా విని ఇప్పుడు మీరు పుట్టపర్తి వెళ్తుంటారా అని అడిగారు. అప్పుడు శ్రీరామ్మూర్తి గారు, ఇప్పుడు వెళ్ళటం లేదు, పెద్దవాడిని అయ్యాను, ఓపిక కూడా లేదు, ఇది వరకు ఎప్పుడో వెళ్ళాను. పాత మందిరం, కొన్ని ఇళ్ళు ఉండేవి, మా ఆవిడ బలవంతం చేసి పంపితే నేను ఒకసారి వెళ్ళాను. ముఖ్యంగా మా అమ్మాయి పెళ్లి విషయంలో భగవాన్ బాబా ఆశీస్సులు తీసుకునాలని మా ఆవిడ ఉద్దేశం. నాకు మాత్రం ఇష్టంగా అనిపించలేదు. స్వామి నన్ను గుర్తుపడతారా? ఇప్పుడు భక్తులు అసంఖ్యాకంగా వస్తున్నారన్నాను. అప్పుడు మా ఆవిడ, విశాలక్షమ్మ పంపించిందని చెప్పండి, స్వామి తప్పకుండా మాట్లాడతారు మీతో అంది. సరే అని నేను పుట్టపర్తి వెళ్ళాను. నేను అక్కడికి చేరగానే స్వామి నన్ను చూసి దగ్గరకు వచ్చి, విశాలక్షమ్మ పంపించిందా అని అడిగారు. నేను ఆనంద భాష్పాలతో ఉక్కిరి బిక్కిరయ్యి స్వామి పాద పద్మాలపై పడిపోయాను. అప్పుడు స్వామి, అమ్మాయి పెళ్లి విషయమే వచ్చారన్నమాట అన్నారు. ఆశ్చర్యంతో నేను మాట్లాడలేకపోయాను. అప్పుడు భగవాన్ బాబా, నాతో ఆమె పెళ్లికి ఎటువంటి సమస్యలు ఉండవు, సంబంధం చూడండి అన్నారు. స్వామి చెప్పినట్టే ఒక మంచి సంబంధం చూశాం. అన్ని మా ఊహకు అతీతంగా పనులన్నీ చక్కగా జరిగాయి. ఎటువంటి ఆటంకం లేకుండా ఆ శుభకార్యం నిర్విఘ్నంగా కొనసాగింది. క్రమంగా మేము భగవాన్ బాబా శక్తిని గ్రహించగలిగి ఆ స్వామి పట్ల భక్తి ప్రపత్తులు పెంచుకోగలిగాం అన్నారు శ్రీరామ్మూర్తి గారు. బాలకృష్ణుని మహత్యాన్ని ముందుగా విప్రపత్తులు గ్రహించినట్లు బాలసాయి దివ్యత్వాన్ని ముందుగా విశాలక్షమ్మ వంటి మహిళామణులే గ్రహింపగలిగారు. దేవదేవుని దర్శనం కోసం దేవతల ఆగమనం. బాలకృష్ణుడు రేపల్లెవాసులకు తన దివ్య లీలతో ఆనంద తన్మయత్వం కలిగిస్తున్నాడు. ఆ సమయంలో మధురను పరిపాలించే కంసుడు కృష్ణుని ఏ విధంగానైనా హతమార్చాలని
అనేక మంది దానవులను బాలకృష్ణుని మీద పంపించాడు. వారందరినీ కృష్ణ పరమాత్ముడు అవలీలగా సంహరించి వేశాడు. వత్సాసురుడు, అఘాసురుడు కృష్ణుని చేతిలో హతమైనప్పుడు దేవతలు కృష్ణునిపై పుష్పవృష్టిని కురిపించారు. నందవ్రజలో కృష్ణుడు గోగోప రూపాలను తానే ధరించి విలసిల్లినప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి శ్రీకృష్ణుడిని శరణు వేడాడు. కృష్ణుడు గిరిధారి అయి ఉన్నప్పుడు మహేంద్రుడు వచ్చి స్వామిని వేనోళ్ల కొనియాడాడు. ఈ విధంగా భువికి అవతరించిన కృష్ణ పరమాత్మని సందర్శించటం కోసం వివిధ సందర్భాల్లో దేవతలు దివి నుంచి భూమికి దిగి వచ్చారు. బాల సత్యసాయి బుక్కపట్నంలోనూ ఉరవకొండలోనూ చదువుకుంటున్న రోజులలో తన తోటి మిత్రులు పెన్సిళ్లు, బలపాలు, చాక్లెట్లు, ఇంకా తినుబండారాలు ఏది అడిగితే దానిని తన సంచిలో చేపెట్టి తీసి వారికి ఇచ్చేవాడు. మిత్రులు ఆశ్చర్యంతో ఇవన్నీ నీకు ఎలా వస్తున్నాయి అని అడిగితే అందుకు సత్యం నాకు దేవతలు ఇస్తున్నారు అని సమాధానం చెప్పేవాడు. దేవదేవుడు కాబట్టి దేవతలు స్వామిని సేవించడం సమంజసమే కదా. షిరిడీ సాయినాథుని సందర్శించి సంస్పృశించి ఆయనతో సంభాషించి ధన్యురాలైన యోగిని గాలి శారదాదేవి. ఆమెకు చిన్నతనంలోనే వివాహమైంది. 4 పిల్లలు కలిగారు. 4 పరమపదించారు. ఆ దుఃఖాన్ని భరింపలేక ఆమె 1917లో షిరిడీ సాయినాథుని దగ్గరకు వెళ్లి ఆయన పాదాల మీద పడి తనకు ప్రశాంతిని ప్రసాదించమని దీక్షనిమ్మని ప్రార్థించింది. అప్పుడు కరుణాంతరంగుడైన షిరిడీ బాబా ఆమెతో, నువ్వు కోరుకుంటున్న ముక్తిని నీకు అనుగ్రహించాలంటే ముందు నువ్వు నీ ప్రారంధ కర్మను అనుభవించి అంతం కావించుకోవాలి. నేను మళ్ళా వస్తాను, ఆంధ్రదేశంలో ఆవిర్భవిస్తాను. ఆ సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చి నా దగ్గరే ఉంటావు అని భవిష్యత్తును సూచన చేశారు. తర్వాత సంవత్సరానికే షిరిడీ బాబా శరీరం వదిలిపెట్టారు. శారదాదేవి కొన్ని సంవత్సరాల పాటు అనేక మంది ఋషులను, మహాత్ములను సందర్శించి తపస్వినిగా జీవితం గడుపుతూ చివరకు పిచ్చుకొక దారం కట్టి లాగినట్లుగా ఆమె ఉరవకొండలో బాలసత్యసాయి పాదాల దగ్గరకు వచ్చి పడింది. ఆయన సాక్షాత్తు షిరిడీ సాయి వలె గోరి అని తనను పిలిచి పలకరించినప్పుడు, అలనాటి సంభాషణలను సన్నివేశాలను గుర్తు చేసినప్పుడు ఆమె ఆశ్చర్యచకితురాలై ఆ షిరిడీ సాయియే ఈ పర్తి సాయి అని ప్రగాఢంగా విశ్వసించింది. తర్వాత ఆమె సత్యసాయి భగవాని చేత పెద్ద బొట్టుగా పిలువబడుతూ ప్రశాంతి నిలయంలో స్వామి సన్నిధిలోనే తన జీవితకాలమంతా గడిపింది. ఆ పుట్టపర్తిలో కొండ మీద శ్రీ సత్యసాయినాథుని ఆ బీజాక్షరాల ఫలకం నిక్షిప్తం చేసి వటవృక్షాన్ని ప్రతిష్ఠ చేశారు. ధ్యానం చేసే వారికి ఏకాగ్రతను కూర్చే ఆ చెట్టు కింద పెద్ద బొట్టు ఒకనాడు తెల్లవారుజామున ధ్యానం చేస్తూ కూర్చుంది. ఇంకా చీకటిగానే ఉంది వాతావరణం. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి ప్రశాంతి నిలయంలో స్వామి నివసించే మందిరం గది గోపురం పైనుంచి మంచు వంటి తెల్లని వస్త్రాలు ధరించిన దేవతలు కొందరు మెల్లమెల్లగా లీలగా హేళగా కదులుతూ ఆకాశంలో పయనిస్తూ కనిపించాడు. స్వామి మందిరంపై నుంచి వారి నిదానంగా పుట్టపర్తికి తూర్పు వైపున ఉన్న కొండల వైపు ఆకాశ మార్గంలో వెళ్లడం ఆమె స్పష్టంగా దర్శించింది. ఆ అప్రతిభురాలైంది. ఆమె ఆసక్తిని ఆపుకొనలేక తెల్లవారగానే భగవాన్ బాబాతో, స్వామి దేవతలు మీ దర్శనం చేసుకుని వెళ్ళటం నేను చూశాను అన్నది. అప్పుడు భగవాన్ బాబా మందహాసంతో, ఓహో అలాగా అన్నారు. ఆ రోజుల్లోని ఆవరణంతటా కుమార్ అనే వ్యక్తి రాత్రి తెల్లవారులు పహారా కాస్తుండేవాడు. అతనికి కొన్ని పర్యాయాలు తెల్లవారుజామున మానవాకృతిలో ఉన్న తెల్లని తేజస్సుల సంచారం కనిపించింది. మనోహరమైన సంగీతం వినిపించింది. అతడు భయభ్రాంతుడే స్వామికి ఈ విషయం చెప్పి అక్కడి నుంచి వెళతానన్నాడు. కానీ స్వామి అతని ధైర్యంతో ఆశ్రమ రక్షణ కర్తవ్యం నిర్వహించమని అన్నారు. అతని జీవితాంతం స్వామి సన్నిధిలోనే ఆ సేవ గడిపాడు. పాద స్పర్శ కోసం ప్రకృతి కూడా. సాయిరామ్ సాయిరామ్ చంద్రమ్మ గారు కంటిన్యూ చేయండి. సాయిరామ్ సార్, అందరికీ సాయిరామ్ అండి. 15 నిమిషాలు చెప్పండి. అలాగే సాయిరామ్. ఓకే. పాద స్పర్శ కోసం ప్రకృతి కూడా. ఒకసారి త్రయీ బృందావనంలో సత్యసాయి భగవానుడు భక్తులకు దర్శనమిచ్చి మందిరానికి తిరిగి వెళుతున్నారు. ఆ దారిలో ఒక చిన్న రాయి ఉన్నది. అది సగం నేల లోపలకు సగం పైకి కనిపిస్తూ ఉన్నది. స్వామి నడుస్తూ అక్కడ రాయి ఉన్న విషయం గమనించకుండానే ముందుకు వెళ్లారు. స్వామి పాదానికి ఆ రాయి తగిలింది. సందేహం లేకుండా స్వామి చిన్నారి ముదు పాదానికి అప్పుడు చాలా బాధ కలిగి ఉంటుంది.
సరిగ్గా అదే సమయంలో స్వామి ప్రక్కన నడుస్తున్న వ్యక్తి ఆ దృశ్యం చూడగానే ఒక గుణపం తెచ్చి ఆ రాతిని అక్కడి నుంచి తీసివేయాలని అనుకున్నాడు. ఆయనకు ఆలోచన కలిగిన వెంటనే స్వామి ఆయనతో ప్రేమగా, వద్దు వద్దు బంగారు, ఆ రాతిని ఆ చోటు నుంచి తీసివేయకు, అది నా స్పర్శ కోసమే అక్కడ ఉన్నది, అందువల్ల నేను దానిని కాలితో సృజించాను, దానిని అక్కడ నుంచి తీసివేయకు అన్నారు. ఆ మాట వినగానే ఆ వ్యక్తి ఆశ్చర్యపడ్డాడు. స్వామి మాటలకు ఆయన ఒళ్ళు జలధరించింది. అక్రూరుడు మధుర నుంచి రేపల్లెకు వస్తుండగా అతని మనసు శ్రీకృష్ణ స్మరణతో పులకించిపోయింది. ఎప్పుడెప్పుడు నందనందనుని చూస్తానా, ఎప్పుడు ఆ స్వామి పాద పద్మాలపై పడతానా అని అనుకున్నాడు. దారిలో యమునా సైకత ప్రదేశాలు, నందవ్రజంలోని పచ్చిక బయళ్లను చూచి, ఆహా, ఈ బృందావనం ఎంత పుణ్యం చేసుకున్నది, ఈ ప్రదేశాలు శ్రీకృష్ణుని చరణ కమలాల స్పర్శతో పునీతమై పులకించిపోయాయి కదా అనుకుంటూ రథం దిగి ఆ ఇసుకలో, ఆ పచ్చిక బయళ్లలో తనివి తీరా దొర్లి పరవశించిపోయిన వృత్తాంతం పై సన్నివేశం చదివినప్పుడు స్ఫురణకు వస్తుంది. బృందావనంలోనూ ప్రశాంతి నిలయంలోనూ స్వామి పాదముద్రలు పడిన చోట ఇసుకను భక్తులు తీసి దాచుకునేటప్పుడు భక్తుల మదిలో ఇటువంటి భావాలే కలుగుతుంటాయి. అద్భుత చర్యాయ నమః. బాలకృష్ణుణ్ణి రేపల్లె నుంచి ధనుర్యాగమనే మిషతో మధురకు తీసుకుని రమ్మని కంసుడు తన మంత్రి అయిన అక్రూరుణ్ణి పంపించాడు. కృష్ణుడంటే అపరిమితమైన భక్తి గల అక్రూరుడు రేపల్లెకు వెళ్లి కృష్ణుని సందర్శించి పరమానంద భరితుడయ్యాడు. కంసుని దురాలోచన గురించి విన్నవించాడు. అది విని బలరామకృష్ణులు పకపకా నవ్వుకున్నారు. బలరామకృష్ణులు అక్రూరునితో పాటు రథం ఎక్కి బయలుదేరారు. మధురానగర సమీపంలో గల యమునా నదీ తీరానికి చేరింది రథం. బలరామకృష్ణులు యమునలో మంచినీరు త్రాగి వచ్చారు. అక్రూరుడు స్నాన సంధ్యలకై యమున చెంతకు వెళ్లాడు. నీటిలోనికి వంగి చూసిన అక్రూరునికి నదీ జలాలలో రామకృష్ణులు కనిపించారు. రథంలో కూర్చున్న వారు ఇలా నీటిలో ప్రత్యక్షం కావటం అక్రూరునకు ఆశ్చర్యం కలిగించింది. వెంటనే చరచరా ఒడ్డుకు మీదకు వచ్చి రథం వైపు చూశాడు. రథం మీద అన్నదమ్ములు యథాపూర్వకంగానే ఆసీనులై ఉన్నారు. అతనికి మహాద్భుతంగా అనిపించింది. అక్రూరుడు తిరిగి యమునలోకి వెళ్లి చూశాడు. 1000 పడగలతో విరాజిల్లుతున్న అనంతుడు, పైన శయనించిన శ్రీ మహావిష్ణువు మరలా కనిపించారు. అతని శరీరం పులకరించింది. ఆ వెంటనే అతనికి శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువే అనిపించింది. కృష్ణుడు చూపిన అద్భుతమైన లీలకు మురిసిపోతూ అక్రూరుడు రథం దగ్గరకు చేరుకున్నాడు. అతన్ని చూసి శ్రీకృష్ణుడు మందహాసం చేస్తూ, జలములు చేరువనున్నవి, తలపోయిగా నీవు పోయి తడవయ్యే, నదీ జలముల నభమున ధరణిం కలుగని చోద్యములు నీకు కానంబడినే. యమున దగ్గరే ఉన్నది కదా, నీవు వెళ్లి చాలా ఆలస్యమైంది. ఆకాశంలోనూ నేల మీదనూ కనిపించిన చోద్యాలు నీకు నీళ్లలో ఏమైనా కనిపించాయా అని అడిగాడు కృష్ణుడు. అందుకు సమాధానంగా అక్రూరుడు, నీలోన లేని చోద్యము ఏ లోకమునందు చెప్పనీశ్వరా, నీటన్ నేలను నింగిని నున్నవే నీలో చోద్యంబులెల్ల నెగడి మహాత్మా. ఓ ఈశ్వర, నీలో లేని చోద్యాలు ఏ లోకంలోనూ ఉండవు. నీటిలోనూ నేల మీదను ఆకాశంలోనూ ఉన్న చోద్యాలన్నీ నీలో నుంచి వచ్చినవే కదా మహాత్మా అని వినయంగా విన్నవించాడు. రథం బయలుదేరి మధుర వైపు సాగిపోయింది. భాగవతం 10వ స్కందం 1238. ఒక భక్తుడు స్వామితో, స్వామి మీ అవతార తత్వం గురించి, స్వామి మీ అవతార తత్వం ఏమిటి స్వామి అని అడిగాడు. అప్పుడు స్వామి, చిత్రావతి నదిలో నీ రూపం చూసుకునిరా అన్నారు. అతడు చిత్రావతి నదికి వెళ్లి నీటిలో చూస్తే ఆశ్చర్యకరంగా తన రూపానికి బదులు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహాది దశావతారాలు కనిపించసాగాయి. వాటిల్లో చివరగా తెల్లని అశ్వం మీద సత్యసాయి భగవానుడు కల్కి భగవానుని వలె సాక్షాత్కరించారు. సత్యసాయి భగవానుడు దివ్య బాలుడుగా ఉన్న రోజులలో ఆయన అన్నగారి బావగారు పశుపర్తి వెంకట రామరాజు గారు ఒక పర్యాయం కమలాపురం నుంచి పుట్టపర్తికి వచ్చారు. అప్పటికే సాయి లీలను దర్శించి ఆయన ఆశ్చర్యానందాలు పొందుతుండేవారు. వెంకట రామరాజు గారు తమ ఊరు వెళ్లడానికి బయలుదేరుతుంటే సత్యం వారితో,
గోకులాష్టమిని చూసుకుని వెళ్ళమని అన్నారు. కృష్ణాష్టమి వచ్చింది. శేషమరాజు గారు ఊళ్ళో లేరు. ఇంట్లో రామరాజు గారు, ఆయన తల్లి, సోదరి సుశీలమ్మ, సత్యం మాత్రమే ఉన్నారు. ఒకరోజు సత్యం, ఈ రోజు సాయంత్రం పూజ ఏర్పాటు చెయ్యండి, మీకు దశావతారాలు చూపిస్తానన్నాడు. సత్యం సాయంత్రం పూజలో అందరికీ దశావతారాలు వరుసగా చూపిస్తున్నాడు. వారికి మహావిష్ణు అవతారాలు తప్ప సత్యం కనిపించటం లేదు. అందరికీ ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది. ఇక నరసింహావతారం దర్శించిన సమయంలో వారికి భయాందోళనలు కలిగాయి. ఆ వెంట్రుకలు, బల్బులు లాంటి కనుగుడ్లు, రౌద్రంగా సగం వంగి నిలబడిన ఆ విధానము, పొడిగాటి గోళ్లతో 2 చేతులతో పొట్ట చీల్చుతున్నట్టు కనిపించేటప్పటికీ రామరాజు గారి తల్లి, చెల్లెలు ఇద్దరూ భయపడి మూర్ఛపోయారు. రామరాజు గారు కూడా భయంతో స్వామి వైపు చూస్తూనే తారాడి కొబ్బరికాయను తీసుకుని ఎదురుగా కొట్టగానే అప్పుడు శాంత రూపం వచ్చింది. ఏమిటి భయపడ్డారా? భయమెందుకు, నేనున్నాను కదా అన్నాడు సత్యం చిరునవ్వు నవ్వుతూ. తర్వాత ఆయన శ్రీకృష్ణ వలె వేణు నూదుతూ త్రిభంగిగా నిలబడ్డాడు. పక్కనే గోమాత వేణునాదాన్ని ఆలకిస్తున్నట్లు ఉంది. తర్వాత సత్యం పడుకుని, మీరు మీ శిరస్సులను నా శరీరమునకు తగిలించి పడుకొనండి అన్నారు. వారు ఆ విధంగానే పడుకున్నారు. కొంతసేపటికి కొన్ని వాయిద్యముల సంగీతం వినిపించింది. తర్వాత వేణునాదం, మధురా నగరిలో చల్లనమ్మబోదు దారివిడు కృష్ణ అనే పాట వారికి స్వామి పొట్టలో నుంచి స్పష్టంగా వినిపించింది. అవతార పురుషుడు చూపిన లీలా వైభవాలకు వారంత మైమరిచిపోయారు. నందిగామ దగ్గర చంద్రాపురం గ్రామంలో దైవాన్ని నమ్మని వారు ఎక్కువ కొద్ది మంది మాత్రం స్వామి భక్తులున్నారు. వారు నందిగామ సమితి వారిని సత్యసాయి జ్యోతి తమ గ్రామానికి ఇవ్వమని అడిగారు. నందిగామ సమితి నిర్వహించే సత్యం గారు, ప్రభు గారు వారితో, మీరు 5-6 కుటుంబాలే కదా ఉన్నది, 68 రోజులు సాయి జ్యోతి ఇళ్లలో తిప్పాలి, మీ ఊళ్ళో ఇది జరిగే పనేనా అన్నారు. కొన్ని రోజులైనా మేము జరుపుకుని మరలా జ్యోతిని మీ ఊరికి ఇస్తామని అడిగారు వారు. సరేనని చందాపురంలో జ్యోతి ఉత్సవం ఆరంభం చేశారు. ఆశ్చర్యకరంగా 68 రోజులు ఆ ఉత్సవం నిరాటంకంగా జరిగింది. దానికి కారణం సాయి భగవానుడు చేసిన అద్భుతం. ఆ గ్రామంలోని కొంగర రామారావు గారు స్వామి భజనలను ఎగతాళి చేయటం, స్వామి దేవుడేమిటని హేళన చేయటం జరుగుతున్నది. సరే, ఈయన మాటలు పట్టించుకోకుండా సాయి భక్తులు జ్యోతి ఉత్సవం జరుపుకుంటున్నారు. ఆ గ్రామ సర్పంచ్ నిత్యం ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. పొలాలలో గింజలు చల్లే సమయం వచ్చింది. ఆ సర్పంచ్ కి తీరిక లేకుండా ఉంది. సరేనని ఒకరోజు గింజలలో విభూతి కలిపి పొలంలో చల్లి స్వామే చూసుకుంటారని తిరిగి స్వామి కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నాడు. ఒకరోజు తెల్లవారుజాము సమయంలో పొలం వెళదామని నిద్రలేచిన రామారావు గారికి ఎదుటి గోడ మీద సాయి జ్యోతి ప్రకాశిస్తూ కనిపించింది. 2-3 నిమిషాల తర్వాత మాయమైంది. అది కేవలం తన భ్రాంతి అనుకున్నాడు ఆయన. మర్నాడు తెల్లవారుజామున రామారావు గారు పొలానికి వెళ్ళాడు. తెల్లవారుతున్నది. తలెత్తి చూసేసరికి అవతలి పొలంలో సాయి భగవానుడు ఒక చేత్తో దోవతి కుచ్చెళ్లు పట్టుకుని పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వెళుతున్నారు. వెనుక కొందరు తెల్లని దుస్తులలో ఉన్నారు. రామారావు గారు స్వామిని చూచి, మన ఊళ్ళో సాయి భజనలు జరుగుతున్నాయి కదా, సత్యసాయి బాబా పుట్టపర్తి నుంచి వచ్చాడు కాబోలు అనుకున్నారు. స్వామి వచ్చి ఆ పొలంలో ఆయన ఎదుర నిలబడ్డారు. రామారావు గారు ఆశ్చర్యంతో మెల్లగా నమస్కారం అన్నారు. స్వామి అభయహస్తం చూపించి మంచిది అన్నారు. ఈయన మంచివాడిలాగా ఉన్నాడే అనుకుని, స్వామి, మీరు దేవుడని ఊళ్ళో వాళ్ళంతా భజనలు చేస్తున్నారు, మరి మీరు ఇలా పొలాల వెంట తిరుగుతున్నారేమిటి అని అడిగాడు రామారావు గారు. అందుకు స్వామి, ఈ సర్పంచ్ నా పనులు చూస్తున్నాడు కదా, మరి నేను అతని పొలం సంగతి చూసుకోవద్దా, అందుకని వచ్చాను అన్నారు. మరొక 5 నిమిషాలు వారిద్దరూ మాట్లాడుకున్నారు. కానీ మిగిలినవేవి రామారావు గారికి గుర్తులేవు. సరే, స్వామి వెళ్లారు. స్వామి వెనుక తెల్లని దుస్తులలో ఉన్నవారు కూడా వెనకనే వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసి, ఇవాళ ఎవరింట్లో భజన అని బయలుదేరారు రామారావు గారు.
వెళ్లి సత్యసాయి బాబా ఎవరింట్లో దిగాడు అని అడగటం మొదలుపెట్టాడు. విమర్శించే మనస్తత్వం గల ఆయన మాటలు ఎవరీ పట్టించుకొనలేదు. అప్పుడు ఆయన సర్పంచ్తో, ఇవాళ నీ పొలానికి కూడా వచ్చాడు కదయ్యా, సాయిబాబా ఎవరింట్లో దిగాడు అని అడగటం మొదలుపెట్టాడు. ఆ మాటలలోని విశ్వాసాన్ని చూసి వారు ఆయన చుట్టూ చేరి విషయం అడిగి తెలుసుకుని దిగ్భ్రాంతులయ్యారు. స్వామి నిజంగా రాలేదన్నమాట. మరి నాకు కనిపించి మాట్లాడారు కదా, అది ఎలా సాధ్యమైంది? స్వామి కేవలం నా మీద దయవల్లే ఇలా చేశారన్నమాట అని రామారావు గారు ఆశ్చర్యపడ్డారు. ఆయన మారేటప్పటికీ ఆ గ్రామంలోని ఆయన వర్గమంతా భక్తులుగా మారిపోయారు. చందాపురం అంతా సాయిపురంగా మారిపోయింది. ఒకసారి సత్యసాయి బాబా వారు దర్శనం ప్రసాదిస్తూ వేర్ ఈజ్ మూన్ మ్యాన్ అంటూ ఒక విదేశీయుడిని ఇంటర్వ్యూ గదిలోకి తీసుకొని వెళ్లారు. అతడు అమెరికా నుంచి రాకెట్ లో చంద్రమండలం మీదకు వెళ్లి వచ్చిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మహాశయుడు. స్వామి అతనితో, బంగారు, చంద్రమండలం మీద నువ్వు ఏమేమి చూశావు అని అడిగారు. అక్కడ మట్టి రాళ్లు తప్ప ఏమున్నది స్వామి అన్నాడు ఆ శాస్త్రజ్ఞుడు. కాదు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి నిన్ను పంపించారు, నీవు ఏదో చూసే ఉంటావు, చంద్రమండలం మీద ఏం చూశావు అని అడిగారు స్వామి. అప్పుడు ఆయన, స్వామి, ఈ విశ్వంలో ఏవైనా వింతలు ఉంటే పుట్టపర్తిలో ఉంటాయి కానీ చంద్రమండలం మీద ఏమున్నది స్వామి అన్నాడు. ఈ మాట సరిగ్గా అక్రూరుడు కృష్ణునితో పలికిన పలుకుల వలె అనిపిస్తాయి. స్వామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కి ఆటోగ్రాఫ్ లో, ఇంద్రియాలను జయించిన వాడు అన్ని లోకాలను జయించినట్లే బాబా అని వ్రాశారు. విజయనగరం జిల్లాలో పాచిపెంట గ్రామంలో ఒక అమ్మాయికి వివాహం నిశ్చయమైంది. కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో ఆ వివాహం ఆగిపోయింది. అందుకు ఆ అమ్మాయి ఎంతో బాధపడింది. ఆపద్బాంధవుడైన స్వామికి తన పరిస్థితినంతా ఉత్తరం రాసింది. పుట్టపర్తిలో ఒకనాడు దర్శన సమయంలో స్వామి అక్కడ లైన్లలో కూర్చున్న ఆ గ్రామస్తుల దగ్గరకు వచ్చి, ఆ అమ్మాయికి ఆ సంబంధమే ఖాయమవుతుంది, దిగులు పడవద్దని చెప్పండి, ఆ వివాహానికి నేను వస్తానని కూడా చెప్పండి అన్నారు. వారు వచ్చి తమ గ్రామంలోని అమ్మాయికి స్వామి చెప్పిన విషయం తెలియజేశారు. ఆ అమ్మాయి ఎంతో సంతోషించింది. తరువాత స్వామి చెప్పినట్లుగానే అదే సంబంధం కుదిరింది. వివాహానికి స్వామి వస్తారని ఒక సింహాసనం ఏర్పాటు చేశారు. స్వామి కోసం ఎదురు చూశారు. వివాహం అయింది. స్వామి రానే లేదు. తర్వాత వివాహ వేడుకనంతా తీసిన వీడియో వేసుకుని చూస్తే సరిగ్గా మంగళసూత్ర ధారణ సమయంలో స్వామి అక్కడ నిలబడి అక్షతలు చల్లుతున్నట్లుగా స్పష్టంగా కనిపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచివేసింది. ప్రశాంతి నిలయంలోని స్వామి మందిరం ఒక యంత్రాత్మకమైన దివ్య భవనం. స్వామి భక్తుడు అమెరికన్ దేశీయుడు ఆల్ డ్రక్కర్ తన కెమెరాతో ప్రశాంతి నిలయంలోని స్వామి మందిరం ముందు భాగాన్ని ఫోటో తీశాడు. ఆ నెగటివ్ డెవలప్ చేస్తే అత్యంత ఆశ్చర్యకరంగా మందిర ముఖతలంలో భగవాన్ బాబా ముఖం స్పష్టంగా పడింది. ఆ చిత్రాన్ని ఆల్ డ్రక్కర్ తాను సంకలనం చేసిన డిస్కోర్సెస్ ఆన్ భగవద్గీత అనే సత్యసాయి గీతా ప్రవచనాల పుస్తకంపై అట్ట మీద ముద్రించారు కూడా. సాయిరా, చెప్పండి సాయిరా. 15 నిమిషాలు అయితే అయ్యింది. చదవమంటే ఇంకొది కొంచెం పెద్దదిగా ఉన్నట్లే ఉంది. మరి ఇక్కడ ఆపుదామండి, ఇక్కడ ఆపేద్దాం. అలాగే. అందరికి సాయిరామ్ అండి. సాయిరామ్, ధన్యవాదాలు. ఒక్క నిమిషం అండి, 2 నిమిషాలు. ఇప్పుడు మన సోదరిమని చదివిన 3 అంశాలు, 3 విషయాలు ఉన్నాయి. ఈ 3 విషయాలు ఇంతకుముందు మనం జ్ఞప్తికి తెచ్చుకున్న విషయాలే. ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తాను, ఒక్కొక్కటి ఒక నిమిషము. వెనక నుంచి వెళ్దాము. స్వామి కాలుకి రాయి తగలటము అనగానే మనకి ఏమి గుర్తు వచ్చిందంటే, ఈ మధ్యనే రామాయణ సూక్ష్మాలు చదివినప్పుడు అరణ్యవనంలో నడిచేటప్పుడు రాముడి పాదానికి ఒక రాయి తగిలితే ఆంజనేయ స్వామి కోపం వచ్చి ఆ రాయిని పెకలించే ప్రయత్నం చేస్తే చాలా లైట్గా తీసుకున్నాడు రాయి కదా అని. ఆంజనేయ స్వామి ఎత్తలేకపోయాడు. అటువంటి రాయిని ఒక కాలి బొటనవేలుతో రాముడు ఎక్కడికో పంపించడం జరిగింది. ఆ సన్నివేశం గుర్తుకొస్తుంది. ఇక సెకండ్ ఆస్పెక్ట్ వెనక నుంచి పోతే, మనం భాగవత సూక్ష్మాలు చదువుకున్నప్పుడు ఇప్పుడు ఇందాక చదివిన సంఘటన మనం చెప్పుకున్నాం. భగవంతుడికి ముఖ్యంగా దగ్గరయ్యేది మొదటి మహిళా స్త్రీమూర్తులే. స్వామి కూడా మహిళలంటే బాగా ఇష్టము.
మనం ఇందాక సంఘటనలో కృష్ణ పరమాత్మకి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఒక యాగం చేసేటప్పుడు ఇట్లా ప్రసాదం ఇద్దామంటే జెంట్స్ ఒప్పుకోరు, కానీ స్త్రీమూర్తులు జెంట్స్ ఇవ్వలేదు కూడా. అప్పుడు స్త్రీమూర్తులను అడిగి పంపిస్తారు బలరామకృష్ణులు. ఎంతో ప్రేమతో ఆ ప్రసాదం తీసుకున్న సంఘటన ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ 3-4 months బ్యాక్ భాగవతంలో సూక్ష్మ రహస్యాలు చెప్పినప్పుడు ఆ సంఘటన చెప్పడం జరిగింది. థర్డ్ ఆస్పెక్ట్, ఫస్ట్ ఇన్సిడెంట్. కృష్ణ పరమాత్మ యొక్క శక్తిని కృష్ణుడు సాక్షాత్ నారాయణ తెలియకుండా బ్రహ్మదేవుడు ఈ గోవులని గోపాలని బంధించడం జరిగింది. బంధించి ఎలాగ ఉంచాడు? 1 year తర్వాత వచ్చి చూశాడు గుహలో ఉన్నవి. ఆ బంధించినప్పుడు ఏం కావాలి? ఆవులు ఉండకూడదు, గోపాలు ఉండకూడదు. కేవలము కృష్ణుడు బలరాముడు మాత్రమే ఇంటికి పోవాలా. అలా చేయలేదు. ఏ రూపాలైతే బంధించబడ్డాయో, ఎవరైతే గోపాలు బంధించబడ్డా ఆ రూపాలన్నీ కూడా కృష్ణ పరమాత్మ క్రియేటెడ్. 1 year బ్యాక్ వచ్చిన తర్వాత చూస్తే ఏం జరిగింది? ఈ 1 yearలో ఎంత ఫిజికల్ గ్రోత్ ఉండాలో, లేగదొడలో కావచ్చు, ఆవులు కావచ్చు, గోపాలలో కావచ్చు, ఆఫ్టర్ 1 year ఎంత గ్రోత్ ఉండాలో దట్ మచ్ గ్రోత్ అబ్జర్వ్డ్. ఇదే సంఘటన మనం సత్సంగాల్లో చెప్పుకున్నాము, ఒక పుస్తకంలో కూడా చదివాం. స్వామి యొక్క జీవిత చరిత్ర, తపోవనం కాకుండా వేరే పుస్తకంలో. ఒక సందర్భంలో ఒక పాశ్చాత్యుడు వస్తాడు స్వామిని పరీక్ష చేయడానికి. అప్పటికే తెలుసు స్వామి అది ఇస్తారు ఇది ఇస్తారు అని. అతనికి ఏంటంటే స్వామి అన్నీ కూడా లైఫ్లెస్ థింగ్స్ ఇస్తున్నాడు. ఈ క్రియేటింగ్ ఆల్ లైఫ్లెస్ థింగ్స్. ఉంగరం కావచ్చు, బ్రేస్లెట్ కావచ్చు, విభూతి కావచ్చు, పసుపు ఇవన్నీ కూడా ప్రాణం లేని వస్తువులు ఇస్తుంటారు స్వామి. ప్రాణం ఉన్న వస్తువు ఇస్తే నిజంగా భగవంతుడు, ఈయన భగవంతుడు అని గుర్తిస్తానని చెప్పి ఇంటర్వ్యూలో పోతే స్వామి అప్పటికప్పుడు తన కుడి చేతి మీద ఎడమ చేతి పెడితే చిన్న మధ్యలో గ్యాప్ లేదు. 2 చేతులు ముందు 2 గుప్పెట్లు మూసారు. ఆ నెమ్మదిగా తీసాక స్మాల్ బేబీ మంకీ వచ్చింది. స్వామి ఆ ఎడమ చేతిని పైకి లేపే కొద్దీ వితౌట్ టైం. ఒక జీవరాశి పెరగాలంటే సమయం కావాలి. పసిబిడ్డవాడు పెరగాలని 4 రోజులు అయితే, ఎన్ని నెలల వాడంటే 2 నెలల వాడంటాడు. మళ్ళీ 2 నెలల తర్వాత 2 months అయితే కానీ ఆ గ్రోత్ కనపడదు. బట్ వితౌట్ ద టైం ఫ్యాక్టర్, కాలంతో పరిమితం లేకుండా, స్థితితో సంబంధం లేకుండా, స్థితి కావాలంటే టైం కావాలి. స్థితి అంటే పెరుగుదల, ఆర్గనైజర్. ఇక్కడ సమయంతో సంబంధం లేకుండా ఎడమ చేతిని పైకి లేపిన కొద్దీ దట్ బికమ్ స్మాల్ మంకీ, బేబీ మంకీ, బిగ్ మంకీ అయిపోయింది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. కొన్ని సంవత్సరాల్లో ఎదగవలసిన గ్రోత్ కోతికి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎరిగింది. అది బీపత్సం చేస్తోంది. అరటిపండు వేశాడు, చూశాడు వీడు పాశ్చాత్యుడు. అమ్మో ఇది మంకీ, బేబీ మంకీ అన్నాడు, స్మాల్ మంకీ, బిగ్ మంకీ అని చెప్పాడు. అప్పుడు అతనికి అర్థమైంది. ఇక్కడ మనం అంటే మంకీ గురించి కాదు మనం ఆలోచించవలసింది. ఇక్కడ కాలంతో స్థితి సంబంధం ఉంటుంది. ఎదుగుదల అనేది కాలంతో సంబంధమే. ఒక్కరోజు ఈ పూటకు ఎదగమంటే ఎదగడు. 1 year బేబీ కావాలంటే 1 year 365 days అయిన తర్వాతనే 1 year బేబీ అవుతాడు. కానీ ఇక్కడ స్వామికి ఈ స్థితితో సంబంధం లేదు. దాన్ని క్రియేట్ చేశాడు, పెద్ద చేశాడు, మళ్ళీ యథావిధంగా దాన్ని లయం కూడా చేశాడు. కనుక సుస్థి స్థితి లయములకి